మీన రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే బాగుంది. ఒక విషయం తెలుసుకోండి. మీన రాశి వారు నేను ఎప్పుడు చెప్తుంటా. ఏలినాటి శని నడుస్తుంది. రాశి లోపల శని దేవుడు ఉన్నాడు. రాశి నుంచి 12వ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు. ఈ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే చంద్ర గోచరం ఏదైతే వార ఫలం చంద్ర గోచరంగా ఉంటది. రాశి నుంచి అష్టమ భావం నుంచి ఏకాదశ భావం వరకు చంద్ర గోచరం అయితే ఉండబోతుంది. సో మీకు సోమవారం మంగళవారం రోజు అంత అనుకూలంగా ఉండదు. కొద్దిగా హెడ్ఏక్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఏంటంటే ఊరికి నేను పని చేస్తున్నా లేకపోతే చేస్తున్న పని లోపల అపయశం ఎక్కువ చూడగలుగుతారు. కానీ బుధవారం గురువారం ఏదైతే ఉందో మీకోసం చాలా బాగుంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే మీకోసం చాలా బాగానే ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. శుక్రవారం శనివారం ఏదైతే ఉందో ఇది మీకోసం ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. కార్యక్షేత్రాలు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కొద్ది కోపం పెరుగుద్ది, ఒత్తిడి పెరుగుద్ది. కానీ ఏదైతే మీతో జరుగుద్దో ఆ రోజు మీ మంచి కోసమే జరుగుద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఓవరాల్ మీకోసం బాగుంది. ఈ వారం ఒక విషయం తెలుసుకోండి. మీ పట్ల మీకు రాబోయే రోజుల్లో అభ్యాసం ఎక్కువగా పెరగబోతుంది. సో మీరు ప్రతి విషయాల లోపల చాలా అవేర్నెస్గా ఉండడానికి ప్రయత్నించండి. అని ఏదైనా చేసేటప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకొని చేయండి. ఏదైనా చేసేటప్పుడు ఎవరికైనా చెప్పి పని చేయండి. తోడుగా ఎవరైనా పెట్టుకోండి. అంటే మీకు కొద్దిగా ఆత్మబలం ఎక్కువగా పెరుగుద్ది. ఈ వారం ప్రతి ఒక్కరు అంటే ఈ వారం మీన రాశి వారు ప్రతి మీన రాశి వారు చేయాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ప్రొఫెషనల్ పరంగా బాగుంటుంది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.